ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఈ యోధురాల కోసం 80% పీపుల్కి తెలియకపోవచ్చు. ఒక చిన్న వయసు అమ్మాయి తన ప్రజల కోసం బ్రిటిష్ వాళ్ళకు ఎదురు నిలిచింది. తన ప్రజల స్వేచ్ఛ కోసం వాళ్ళతో పోరాటం చేసింది. ఆమె ఎవరో కాదు, రాణి గైదిన్ల్యూ. నాగాలాండ్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఈ అమ్మాయి తన ప్రజల స్వేచ్ఛ కోసం బ్రిటిష్ పాలనపై తిరగబడింది. తన ప్రజలు బ్రిటిష్ పాలనలో పడుతున్న కష్టాలను చూసి ఓర్చుకోలేకపోయింది. ఆమె పోరాటం చాలా ధైర్యంగా సాగింది. బ్రిటిష్ వాళ్లకు ఆమె పేరు వింటేనే భయం వేసేది. కానీ 1932 అక్టోబర్ 15న బ్రిటిష్ పోలీసులు ఆమెను పట్టుకున్నారు. ఆమెను జైల్లో పెట్టి చాలా సంవత్సరాలు బాధ పెట్టారు. కానీ ఆమె ధైర్యం ఒక్క క్షణం కూడా తగ్గలేదు. ఆమె ఒకటే మాట చెప్పింది, నా ప్రజల స్వేచ్ఛ కోసం నేను ఎప్పటికీ వెనక్కి తగ్గేదే లేదు. రాణి గైదిన్ల్యూ గారి ధైర్యం మనందరికీ ఒక స్ఫూర్తినివ్వాలి. ఈరోజు అక్టోబర్ 17న ఆమె బ్రిటిష్ పోలీసులకు దొరికిపోయిన రోజు. మన స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన వీడియోస్ నా నుండి డైలీ ఒకటి వస్తుంది. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అలాగే రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.